100 పాలల్లో ఒక్క ఉప్పురవ్వ వేసినట్టు పార్టీ అంతా కూడా క్రమశిక్షణతో ఉంటే కొండమురళి అనేటోడు ఒక్కడుండి అందరినీ కూడా వేలెత్తి చూపడం అనేది ఎంతవరకు సమంజసము అని ఆలోచించినాం. తప్పకుండా ఆలోచించాల్సిన అవసరం వస్తుంది కదా. ఇవాళ సీనియర్ కాంగ్రెస్ 40 సంవత్సరాలు ఏకదాటిగా ఎమ్మెల్యేలుగా ఎంపీగా ఈ రాష్ట్రాన్ని మొత్తం ఏలిన సురేందర్ రెడ్డి గారు, రామసాయం సురేందర్ రెడ్డి గారి గురించి అవాకులు చెవాకులు పేలితే ఎవరు ఊరుకుంటారని అడుగుతున్నాం. ఇదే ఈయన నాకు తెలిసినప్పుడు అంటే మా సారయ్య గారు ఉన్ని వరదరాజేశ్వరరావు గారు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక హవా నడుస్తున్న సమయంలో ఆ టైంలో కొండమురళి గారు వచ్చి నన్ను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవాలంటే ఆయనకు ఒక మారుతి వ్యాన్ ఉండి, ఆయనకు గుర్తున్నదో లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే చూసిన ఒక వ్యాన్లో తీసుకెళ్ళి సురేందర్ రెడ్డి గారి దగ్గరికి తీసుకుపోతే వారు జాయిన్ చేయించడం జరిగింది. అదే కాకుండా ఒకసారి తనకు ఇబ్బందికరమైన పరిస్థితిలో నేను చస్తానా బతుకుతానా అనే సమయంలో సురేందర్ రెడ్డి గారి దగ్గరికి పోయి బ్రతిమాలకుంటే డీజీపీ గారి దగ్గరికి పోయి ఆయనకు గన్మెన్లను ఇప్పించడం జరిగింది. అంటే ఎవరు సాయం చేసింది కూడా గుర్తుండదా? ప్రాణభిక్ష పెట్టినోళ్ళది కూడా గుర్తుండదా? మరి ఇది ఏ సమాజంలో పెరుగుతున్నాం మనం, ఎట్లాంటి మనుషుల మధ్య ఉంటున్నామనే ఆలోచన ఉండాలి కదా. గతంలో ఇవాళ సురేందర్ రెడ్డి గారిని అంటారు, లేకపోతే వీళ్ళని అంటారు, రేవూరి ప్రకాష్ రెడ్డి గారు